నిజంగానే చంద్రబాబు నాయుడు గారికి అంత సామర్థ్యం ఉంటే ఈ తుఫాను ఎందుకు ఇంత బీభత్సం సృష్టించింది, ఇంత నష్టాన్ని మిగిల్చిపోయింది? ఇది అంతు చిక్కని ప్రశ్నగా ఉంది. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారని దానికి తెలియదా? ఎందుకంటే ఇచ్చినటువంటి ఎలివేషన్లు ఆ స్థాయిలో ఉన్నాయి. సార్ ఇప్పుడు మనము ఇది ఎట్లా ఉందంటే చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుకోవడము, ఈ పచ్చ మీడియాని గురించి మాట్లాడుకోవడం అంటే ఏదో పిచ్చోడిని గురించి మాట్లాడుకున్నట్టుగా ఉంది తప్ప ఒక పరిణితి చెందినటువంటి పాలకుడిని గురించి మాట్లాడుకున్నట్టుగా లేదు. ఎందుకంటే నేను కూడా చూశాను, మోంతా తుఫాను చంద్రబాబు నాయుడు ముందు నేరుగా వచ్చి మోకరిల్లింది అని చెప్పి మాట్లాడించినారు. అంటే ఇది ఎక్కడైతే నువ్వు ఫెయిల్ అయిపోతావో, చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి అలవాటు ఆనవాయి. చంద్రబాబు మెజరబుల్గా ఫెయిల్ అయినటువంటి ప్రతిసారి చంద్రబాబు నాయుడు బ్రహ్మాండంగా చేసుకున్నాడు అనేటువంటి దాన్ని ఓవర్కమ్ చేయడానికి ప్రయోగిస్తాడు. దానిలో ఈసారి కొంచెం ఆ పాళ్ళు ఎక్కువైనాయేమో అని అనిపించింది. దాని పర్యవసానమే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడుకి మానసిక స్థితి ఏ విధంగా ఉంది అనేటువంటిది చంద్రబాబు నాయుడు కానీ మాట్లాడేటువంటి వాళ్ళు నీకు అనుభవం ఉండొచ్చు. నీ అనుభవం దేనికి పనిచేయాలి? నువ్వు దానికి సంబంధించినటువంటి నీ ప్రణాళికలు ఏ విధంగా తయారు చేసావు, ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్ని గేరప్ చేసావు, ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకున్నావు అనేటువంటి దాని మీద నీ సమర్థతను గురించి మాట్లాడాలి. నిన్ను చూసి తుఫాను భయపడింది, నిన్ను చూసి తుఫాను మోకరలింది, తుఫానుకి బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫానుకి చంద్రబాబు ఎవరో తెలుసా? చంద్రబాబును చూసి అది భయపడిందా? అంటే ప్రకృతిని కూడా చంద్రబాబు భయపడుతున్నాడు, ప్రకృతిని కూడా చంద్రబాబు నాయుడు మార్చేస్తున్నాడు అన్నట్టుగా గతంలో చంద్రబాబు మాట్లాడుతున్నాడు. ఇవన్నీ నేను టెక్నాలజీని ఉపయోగించి ఎక్కడ అణిచేశాను అనేటువంటి దానికి ఈరోజు అందరూ కూడా చంద్రబాబు నాయుడు చెప్పాడు కదా, మనం చెప్పకపోతే బాగుండదు అన్నట్టుగా నాయకులు, తెలుగుదేశం నాయకులు మాట్లాడుతున్నారు, పచ్చ మీడియా మాట్లాడుతుంది. ఇదంతా దౌర్భాగ్యం. అసలు నేను అనుకోవడం ఈ రాష్ట్ర ప్రజలు, ఈ దేశ ప్రజలు కూడా చేసుకున్నటువంటి దౌర్భాగ్యం ఇటువంటి వ్యక్తులు దేశంలో ఉండడం. నేను ఈ ప్రభుత్వానికి కానీ లేదా తెలుగుదేశం పార్టీకి సంబంధించి మైకుల దగ్గర, గొట్టాల దగ్గర చుంచుకొని మాట్లాడేటువంటి వాళ్ళని అడిగేది, అబ్బా యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్కి కొడుకు ఆస్ట్రేలియాకి వెళ్ళి మీకున్నటువంటి లావాదేవీలు మీరు మాట్లాడుకున్నారు తప్ప ఒక విపత్తు సంభవిస్తుంది, ఇది విరుచుకుపడబోతుంది, దీనివల్ల ఇప్పటికే రైతులు ప్రతికూల పరిస్థితులు, కొన్నిసార్లు వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొన్నారు, నష్టపోయారు, పంటలు కొన్నటువంటి పరిస్థితులు లేదు, అన్ని విధాల రైతులు నష్టపోయారు. వాటి గురించి కూడా మనం మాట్లాడదాం. ఇటువంటి నేపథ్యంలో ఈ తుఫాను మరింత చితికిపోతారేమో అనేటువంటి కనీసమైనటువంటి చిత్తశుద్ధి, రైతుల పట్ల మీకు ఆసక్తి, మీకు పరిపాలన పట్ల ఇంగిత జ్ఞానం ఉంటే ఈరోజు వీటన్నిటినీ గాలికి వదిలేసి మీరు అక్కడికి తిరిగి కనీసం దీని గురించి మీరు సమీక్ష జరిపారా? అంతా అయిన తర్వాత వార్ రూమ్లో కూర్చొని నేనంతా అది చేశాను ఇది చేశాను అని చెప్పి బిల్డప్లో ఇవ్వడము, లేదా నువ్వేదో హెలికాప్టర్లో వెళ్ళి అక్కడ ఎవరూ లేని దగ్గర దిగి ఇద్దరు ముగ్గురిని పలకరించి వాటికి సంబంధించినటువంటి ఫోటోల్లో నువ్వు చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ఒక మాట చెప్తుంటాడు, సంక్షోభంలో అవకాశాలు ఎదుర్కోవాలని చెప్పి. కాబట్టి ఈరోజు పూర్తిగా ఫెయిల్ అయ్యారు. కాబట్టి ఇది అన్నీ ఎక్కడ చూసినా మానవ తప్పిదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీరు ఏ రోజైతే వ్యవసాయాన్ని వదిలేశారో, రైతుల్ని గాలికి వదిలేశారో, వ్యవసాయం మీద మీకు శ్రద్ధ లేదో, రైతుల మీద కక్ష కట్టినట్టుగా పగబట్టినట్టుగా మీరు వ్యవహరించడం మొదలుపెట్టారో, మీకుందన్నటువంటి అధికారులు కూడా ఈరోజు వ్యవసాయము, రైతులు అనేటువంటిది ఈ ప్రభుత్వానికి ప్రాధాన్యత లేదు, ఇది ప్రియారిటీ సెక్టర్ కాదు, కాబట్టి దీని గురించి మనం ఎక్కువగా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఆయనకి ఏది అవసరమో, ఏది ఇంట్రెస్ట్ చూపిస్తాడో, ఆయన పోలవరం మీదనో లేకపోతే ఇంకేదైనా కమిషన్లు వచ్చేటువంటి దాని మీదనో, దేని మీద ఆయనకు ఆసక్తి ఉందో వాటి గురించి చూద్దామనేటువంటి దాని మీద వాళ్ళు దృష్టి కేంద్రీకరించారు. ఇటు ప్రభుత్వం పట్టించుకోలేదు, అధికారులు పట్టించుకోలేదు, పాలకులు పట్టించుకోలేదు, ఎవరూ పట్టించుకోకుండా ఈరోజు పాపం వాళ్ళ గోడు వింటే, ఆ కన్నీటి బాధ వింటే, వీడియోలు చూస్తే, సోషల్ మీడియాలో వాళ్ళ బాధ వింటే సామాన్యుడికి కడుపు తరుక్కుపోతుంది. అన్నదాతకి ఈ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో ఇంత కష్టాలు ఏర్పడ్డాయా అని చెప్పి ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే, ఇంతకుముందు నుంచి చంద్రబాబు నాయుడు రైతు వ్యతిరేక విధానాలు తీసుకున్నాడు. ప్రతికూల పరిస్థితుల్లో వర్షం లేక పంటలు ఇబ్బంది పడ్డాయి, వర్షం కురిసి పంటలు ఇబ్బంది పడ్డారు. ఈరోజు టమాటాలు అయితే రోడ్డు మీద పోసేసారు, ఉల్లి అయితే 3 కేజీల కన్నా తక్కువ, పొగాకు, మామిడి, చీని, అరటి ఏది ఎత్తుకున్నా సరే, మిర్చి, ఏ పంట ఎత్తుకున్నా సరే గిట్టుబాటు ధర లేకుండా పోయి. నేను రైతుల దగ్గరికి వెళ్తే రైతులు చెప్పారు, చంద్రబాబు నాయుడు చెప్పాడు ఈ మధ్య, మీరు వరి పండిస్తున్నారు, వరి తినడం లేదు అని చెప్పి రైతులు అంటున్నారు, అయ్యా వరి తినడం లేదు, వరి పండించడం ఆపేస్తాం. చంద్రబాబు నాయుడు తినేటువంటి సజ్జలు పెసలు ఉన్నాయి, ఆయన తినేటువంటి మిల్లెట్స్ ఏదో చిరుధాన్యాలు, వాటికైనా రేటు ఏడ్చిందా అంటే అవి ఇంకా అధ్వానంగా ఉన్నాయి కదా, వాటి సంగతి ఏందో చంద్రబాబు నాయుడిని అడగండి అయ్యా అని చెప్పి రైతులు ఈరోజు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఏ పంటకి గిట్టుబాటు లేదు, అది వాణిజ్య పంటలా, ఉద్యానవన పంటలా, వ్యవసాయ పంటలా, చిరుధాన్యాల, వర
ఏది కూడా మొక్కజొన్న పత్తి గిట్టుబాటు ఏది ధర- ఎత్తుకున్నా సరే రైతు అనేటువంటి వాడు ఏ పూర్తిగా పంటకు చిక్కుపోయాడు. గిట్టుబాటు ధర మరలా లేని ఈరోజు పరిస్థితుల్లో ఆత్మహత్యల వైపు పాపం రైతులు ఈరోజు పాపం వాళ్ళు పాల్పడాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా కహానీ లాపి వాళ్ళని ఏ విధంగా ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తాడనేటువంటి దాని మీద దృష్టి పెట్టకుండా అంతా బాగుంది, ఏమీ నష్టం లేదు, పెద్దగా ఆందోళన పడలేదనేటువంటి కలరింగ్ ఇచ్చి రైతులను మరింత మోసం చేయడం అనేటువంటిది ఇది క్షమించరా అనేటువంటి నేరం. కాదు ఇప్పుడు పంటలకు గిట్టుబాటు ధర లేదు అని ఒకవైపు బాధపడుతుంటే అన్ని పంటలకు అదే పరిస్థితి కనిపిస్తుంటే ఇప్పుడు ఈ తుఫాను దెబ్బకు నష్టపోతే 5,600 కోట్లు దాదాపు, ఇది ఎట్లా రైతులు కోలుకోవాలి? ఈ ప్రభుత్వం నిజంగా ఇస్తుందా? కనీసం ఇన్సూరెన్స్ కూడా చేయించకపోతే ఏంటి పరిస్థితి? సార్ నేను చెప్పేది ఈ ప్రభుత్వం చేతులు ఎత్తేసింది, రైతులను దయచేసి మభ్యపెట్టద్దు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇది వాస్తవం. అసలు వాళ్ళ దగ్గర ఈరోజు పంట నష్టానికి సంబంధించినటువంటి అంచనాలు ఏదో గాలి మాటలు, గాలి వ్యవహారం తప్ప ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు దాన్ని సిస్టమైజ్ చేశారు. రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి దాదాపుగా 31,000 మందిని అగ్రికల్చర్, హార్టికల్చర్, సిరికల్చర్, వెటనరీ, అది ఎనిమల్ హస్బెండరీ, తర్వాత దానికి సంబంధించినటువంటి ఫిషరీస్ అసిస్టెంట్లు, పట్టు పరిశ్రమకు సంబంధించి సిరికల్చర్ సంబంధించినటువంటి అందరిని ఏర్పాటు చేశారు. 10,778 రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. వాళ్ళు నిద్రలేస్తే ఏ పంట నాటితే ఆ పంటకు సంబంధించినటువంటి ఈ క్రాప్ బుకింగ్ చేసేవాళ్ళు. మన దగ్గర రికార్డు ఉండేది, డిజిటల్ రికార్డు ఉండేది. దానిని ఏ రోజైతే మన దగ్గర ఉందో ఎక్కడ ఏ ప్రాంతంలో ఎంత నష్టం జరిగిందనేటువంటిది చూసుకునేటువంటి అవకాశం వెసులుబాటు ఉండేది. ఈరోజు ఆ ఈ క్రాప్ బుకింగ్ ఎత్తేసి ఈరోజు వాటికి సంబంధించినటువంటి దాంట్లో అధికారులు చెప్పినటువంటి లెక్కలు కాకి లెక్కలు కట్టి వాటిని తగ్గించండి, నష్టాన్ని తక్కువగా చూపించండి, అంచనాలు తక్కువగా వేయండి అని చెప్పి ఈరోజు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వాస్తవాలను మరుగున పెట్టి దాచిపెట్టి రైతులను దుర్మార్గంగా మోసం చేయడం, అన్ని వర్గాల ప్రజలను ఏ విధంగా అయితే హామీలు ఇచ్చి మోసం చేసావో ఈ మోంతా తుఫాన్ కారణంగా కూడా రైతులు మరింత నష్టపోతున్నారు, మరింత మోసపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది తప్ప చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఏం చెప్పాడు? జగన్మోహన్ రెడ్డి గారు ఉచిత పంటల బీమా ఇచ్చాడు. ఉచిత పంటల బీమా వల్ల రైతులు దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 7,802 కోట్ల రూపాయలు ఉచిత పంటల బీమా కింద రైతులు ఈరోజు లబ్ధి పొందారు. ఈరోజు ఎందుకో నెల్లూరు జిల్లాకు సంబంధించి ఒక లెక్క చూద్దాము ఎంతమంది కట్టారు అని అంటే మీకు ఆశ్చర్యం. 61,140 మంది రైతులు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉచిత పంటల బీమా కింద ప్రభుత్వం ఎన్రోల్ చేస్తే ఈరోజు 859 మంది రైతులు, 61,110 ఎక్కడ, 859 ఎక్కడ? కాబట్టి 859 మంది రైతులు, ఆ 859 మంది రైతులు కూడా ఎక్కడైతే క్రాప్ లోన్ తెచ్చుకున్నారో ఆ క్రాప్ లోన్ తెచ్చుకున్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి జరిగినటువంటి ఎన్రోల్మెంట్. కాబట్టి పూర్తిగా అన్నీ కూడా ఈరోజు అడిగాం అధికారులని, ఏమయ్యా మీరు ఎట్లా చేస్తారనంటే ఉచిత పంటల బీమా ఎత్తేసారు, రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసా కేంద్రాలు ఏదైతే చేయబెట్టి నడిపించే వాటిని నిర్వీర్యం చేసేసారు. ఈరోజు ధాన్యం కొనుగోలులో రైతులకు మోసం చేశారు. ఈరోజు వాటికి సంబంధించినటువంటి దాంట్లో అగ్రి ల్యాబ్స్ ఏదైతే ఉందో విత్తనాలు వాటికి సంబంధించి తీసేశారు. యూరియా లాంటి దొరక రైతులు రోడ్డు ఎక్కారు. ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో రైతులు పంటలు పండించుకుంటే పాపం నష్టపోయారు. ఎకరాకి సంబంధించినటువంటి దాంట్లో గతంలో కన్నా ఎక్కువగా నష్టపోయారు. ఈరోజు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, చంద్రబాబు నాయుడు పరిపాలన గురించి మనం మాట్లాడుకుంటున్నాం? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ పంట ఏదైతే సీఎం యాప్ పెట్టాడు, కంటిన్యూస్ మానిటరింగ్ అప్లికేషన్, అగ్రికల్చర్ ప్రొక్యూర్మెంట్ అండ్ ప్రైస్ కింద, ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్ కింద ఎక్కడైతే నీకు రేటు గిట్టుబాటు ధర కన్నా తగ్గింది అంటే ప్రభుత్వం ఇంటర్ఫేర్ అయి కొనేసింది. మార్కెట్ ఇంటర్ఫేర్ అయింది, ప్రభుత్వం ఇంటర్ఫేర్ అయింది. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ని ఆ రోజు ఉన్నప్పుడు యాక్టివేట్ చేసాం. ఎక్కడికక్కడ కొనడం మొదలు పెట్టేటప్పటికి దళారులు, వ్యాపారులు మనం కొనకపోతే గిట్టుబాటు ధరకి ప్రభుత్వం కొంటుంది, దీనికి సంబంధించినటువంటి కనీస మద్దతు ధరకి, కాబట్టి మనం కొనాలని చెప్పి పోటీలు పడి కొనాలి. కాబట్టి ఆ రోజు 2024కు ముందు ఇదే నెల్లూరు జిల్లాలో దాదాపుగా 18,900 అంటే 19,000 రూపాయలు పుట్టి అంటాం, 850 కేజీలు ఉన్నటువంటి ధాన్యం 26,000 రూపాయలకి రైతులు అమ్ముకున్నారు. అదే ఈ సంవత్సరం 19,770 రూపాయలు ఉంటే గిట్టుబాటు ధర, ప్రభుత్వానికి సంబంధించినటువంటి గిట్టుబాటు ధర ఈరోజు 12,000కి 13,000కి అమ్ముకున్నారు. అంటే రైతులు ఎంత దీనమైన స్థితిలో ఉన్నారు. పాపం కౌలు రైతులు అయితే నష్టపోయారు. ఇటువంటి నేపథ్యంలో ఈ మోంతా తుఫాను మరింత ముంచేసినటువంటి పరిస్థితుల్లో ఇది ప్రభుత్వం తీసుకున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలు, నిర్ణయాల వల్లనే ఈరోజు పాపం కంటికి కడివెడు అన్నదాత ఏడ్చవలసినటువంటి దుస్థితి ఏర్పడింది. ఇది మూటికి ముమ్మాటికి ఈ సర్కారుకు సంబంధించినటువంటి లెక్కలేని తనమే. అన్నదాత అంటే పట్టించుకోకపోవడమే. సాధారణంగానే ఒక సామెత ఉంది, చంద్రబాబు ఉంటే అతివృష్టి అనావృష్టి, కురిస్తే వరదలు వస్తాయి, లేదా వర్షం ఆగిపోతుంది, అంతే తప్ప రైతు సంతోషంగా ఉండేటువంటి పరిస్థితి ఉండదు.
అటువంటి నేపథ్యంలో మీరు తీసుకున్నటువంటి వ్యతిరేక నిర్ణయాలు ఏమండి 40,000 రూపాయలు ఇవ్వాల్సి ఉంటే రైతులకు 5,000 రూపాయలు చేతిలో పెడతారా? పెట్టుబడి సహాయం. పాపం రైతు అప్పుల్లో కూరుకుపోడా? ఈరోజు మైక్రో ఫైనాన్స్ దగ్గరికి వెళ్ళి రైతు పాపం ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడు? భార్య మెడలో ఉండేటువంటి పుస్తలతో అమ్ముకొని Yes, sir. లబో దిబోమని అల్లాడుతున్నాడే. అటువంటి పరిస్థితుల్లో మీకు కనీసం, ఎందుకంటే సార్ ఒకటి గుర్తుంచుకోవాలా, పాలకుడు అనేటువంటి వాడు తీసుకునేటువంటి నిర్ణయాల మీద రైతులు ఆధారపడతారు. అన్నదాత అనేటువంటి వాడు అన్నం తినేటప్పుడు మనకు గుర్తొచ్చేటువంటి వ్యక్తి. కనీసం ఆ అన్నం తినేటప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారు అన్నం తింటాడా, మిలిట్స్ తింటాడా, ఏది తిన్నా రైతు పండించినటువంటిదే. కానీ కనీసం అది తీసుకునేటప్పుడైనా, అది గ్రహించేటప్పుడైనా ఆయనకు మానవత్వం ఉంటే రైతుల పట్ల తాను ఎంత ద్రోహం చేశామనేటువంటిది ఆత్మ పరిశీలన చేసుకుంటే మంచిదే తప్ప ఆ విధంగా కాకుండా నేను బ్రహ్మాండంగా చేసేసాను, నా అంత సమర్థుడు లేడని తనను తాను పొగుడుకునేటువంటి విధంగా, తనను తాను పొగుడించుకునేటువంటి విధంగా చేయడం అనేటువంటిది ఇది నిజంగా సిగ్గుమాలినటువంటి చర్యగా నేను భావిస్తాను. రైట్.